చెయ్యి మామూలుగా కాలేదు అసలు. వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు ఏమైందో అని. లాస్ట్ వీడియోలో చాలా మంది గెస్ట్ చేశారు నేనేం చేయబోతున్నాను అయితే. అందరూ గెస్ట్ చేసింది కరెక్టే. అసలు ఈ పిజ్జా చేయడం ఎంత ఈజీగా అనిపించింది, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. ఆ పిజ్జా పిండి ప్రిపరేషన్ మొత్తం మా కెమెరామెన్ చేశాడు. లాస్ట్ వీడియోలో చూడండి చూడకునుంటే. నేనైతే జస్ట్ పైన టాపింగ్స్ వేయడమే, అందులోనూ బిగినర్స్ మిస్టేక్. ముందుగా చీజ్ వేసి టాపింగ్స్ వేసి ఉండాలి, మర్చిపోయి వెజ్జెస్ తో స్టార్ట్ చేశా. నేను ఇంత శుతిమెత్తంగా చేస్తే పిజ్జా లేట్ అవుతుందని మా కెమెరామెన్ లాక్కొని దీన్ని ఎలా చేశాడో చూసేయండి. కలగడ గంపలా తయారైంది. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటో. దీన్ని నేరుగా తీసుకెళ్లి మన నాటుకోడి అనుకుని నార్మల్ కోడ్ పెట్టిన ఓవెన్ లో అయితే పడేయడమే. ఇంతవరకు బాగుంది. పెట్టాక ఒక టెన్షన్ పట్టుకుంది. ఆ పిజ్జా కింద పెట్టిన ప్లేట్ పింగాని ప్లేట్, అది ఎక్కడ పగిలి పెంట్ అవుతుందో. 400 degrees Fahrenheit లో 15 minutes అయితే పెట్టా ఓవెన్ లో. యుద్ధానికి వెళ్తున్నట్లు గ్లోవ్స్ అన్ని వేసుకుని మరీ తీసా. ఇంతవరకు అంతా బాగా జరిగింది. ఆ ప్లేట్ తీస్తుండగా సుర్రుమనింది. అప్పుడు పెద్దగా తెలియలేదు. ఆయింట్మెంట్ రాసి కాసేపు అలా వదిలేసాక పూరి పొంగినట్లు పొంగిపోయింది. ఈ పిజ్జా ఇంత పని చేస్తుంది అనుకోలే. నెక్స్ట్ వీడియోలో మన పిజ్జా ఎలా వచ్చిందో అయితే చూసేద్దాం. ఆలోపు సబ్స్క్రైబ్ అయిపోండి.